హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. మీ అందరికీ ఒక మంచి మొక్క గురించి పరిచయం చేస్తాను. కొంతమంది పరిచయం ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతంలో ఇది చాలా ఎక్కువగా ఈ మన్యంలో ఇవి ఆటోమేటిక్గా లేస్తుంటాయండి. కొండల మీద అలాగే రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు అనేవి ఉంటాయి. ఇది చాలామంది మనకు ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు అన్నమాట. ఏంటంటే ఇది కొండపిండి ఆకు, అంటే కొండను పిండి చేసే ఆకు. ఏంటి దీని పేరు? పాషాణ బేది. ఈ మొక్క అనేది నిజంగా కిడ్నీకి చాలా చాలా ఉపయోగకరమైందండి, చాలా విలువైంది. మరి ఆయుర్వేద వైద్యులు దీని గురించి బాగా చెప్తారు. అయితే మనం అంత లోతుగా చెప్పకపోయినా ఈ కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి, మూత్రపిండాల స్ట్రెంగ్థన్కి అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇది ఆ లోపలి రాళ్ళని గుండ చేసి మూత్రం ద్వారా పంపడంలో బాగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, గర్భాశయ సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. కొండపిండి ఆకు రసాన్ని ఉదయం పరగడుపును సేవించడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. ఇదిగో దీని విత్తనం కూడా ఒకసారి చూడండి. చూసారా? అదేనండి, ఆ తెల్లగా ఉండే అదే మనకి దీనికి విత్తనం. ఇది జస్ట్ మనం ఎండిన తర్వాత ఆ గింజల్ని ఆ పుప్పుడులా ఉంటుందన్నమాట, అది వేస్తే చాలండి, చక్కగా మొక్కలు లేచిపోతాయి అన్నమాట. ఇది కొంతమంది పంపించమని చెప్పారు, నేను పంపించాను. ఇది చిన్న చిన్న కొమ్మలు. అది మనం మిద్దె తోటలో 1-2 కంటైనర్స్ వేసుకుంటే చాలండి. అది మనం ఆకుకూర కింద కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. అలా కూడా ఉపయోగించవచ్చు. పప్పులు వేసుకోవచ్చు, పులుసులు వేసుకోవచ్చు. ఆ విధంగా మనకి కిడ్నీ అనేది క్లియర్ అవుతుంది అనమాట. అది అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూశారు కదా, ఇది ఇంకా మనకి మరికొన్ని కంటైనర్స్లో ఉంది. ఈ ఆకు, ఈ మొక్క గురించి ఒకసారి మీరు చూస్తారని చెప్పి మిమ్మల్ని చూపిస్తున్నాను నేను మీకు. చూడండి ఒకసారి. మా ఏజెన్సీలో విరిగా లభ్యమయ్యే ఈ కొండపిండి ఆకు పూలని, ఆకుల్ని సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని వాటిని కూడా మనం చేయొచ్చు. ఈ పొడిని మన ఆకు రసాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట చక్కగా. లేదంటే 5 రోజుల పాటు ఉదయం పూట పరగడుపును తీసుకోవడం కూడా చాలా చాలా మంచిదండి. అలాగే పప్పులో వేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, అలాగే ఒక జ్యూస్ లాగా చేసి కూడా తాగొచ్చు అనమాట. ఆ విధంగా చేస్తే మ్యాక్సిమం కిడ్నీ సమస్యలు అనేవి తొలగిపోతాయని ఆయుర్వేదంలో తెలుస్తుంది. అయితే అటువంటి వ్యాధిగ్రస్తులు ఏంటంటే ఆయుర్వేద డాక్టర్స్ ద్వారా మనం తగిన సలహా తీసుకొని చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఆ విధంగా చాలా చాలా యూజ్ఫుల్ అయిన ఈ ఆకుని మనం ఖచ్చితంగా పెంచుకోవాలి, కొండపిండి ఆకుని. అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.